పహల్గాంలో జరిగిన ఉగ్రవాదుల దుశ్చర్యలకు నిరసనగా ప్రకాశం జిల్లా పొదిలి పట్టణంలో జనసేన నాయకులు జహీర్ ఆధ్వర్యంలో తలపెట్టిన జనసేన మౌన దీక్షకు భారీగా మద్దతు లభించింది. కూటమి నాయకులు, యువత పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు. స్థానిక పెద్ద బస్టాండ్ సెంటర్లో ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపాలని ప్లకార్డులను ప్రదర్శిస్తూ మౌన దీక్ష చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన కార్యకర్త జహీర్, నాగార్జున యాదవ్, షేక్ మదార్వలి, షఫీ, లోకేష్ నాయుడు, జనసేన పార్టీ కనిగిరి ఇన్ఛార్జ్ వరికోటి నాగరాజు, ఏఎంసీ చైర్మన్ సయ్యద్ ఇమాంసా, రజూల్, షేక్ యాసన్, బొడ్డు సుబ్బయ్య, మునిశ్రీను, మన్సూర్, నిఖిల్, సుమంత్, పవన్, ఆరిఫ్, రామ్, నారాయణ, షబ్బీర్, ఉమామహేష్, జనసేన నాయకులు, టీడీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మొన్న జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు చేసిన హేయమైన చర్య వల్ల ప్రపంచవ్యాప్తంగా భారతదేశం వైపు ఈరోజు ఒక్కసారిగా నివ్వెరపోయి చూస్తున్న పరిస్థితి. ఎందుకంటే ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరికి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటారు, ఫ్రీడమ్ ఆఫ్ రైట్ అంటారు. ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా ఉండాలి. ఆ స్వేచ్ఛని హరించే పరిస్థితిలో ఈరోజు మన భారతదేశంలో ఎక్కడా లేని విధంగా అభం శుభం తెలియని వ్యక్తులు, అంటే ఒక విహారానికి వెళ్ళి వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో చేసిన దాడి తీవ్రంగా ఖండించదగింది. అదేవిధంగా భవిష్యత్తులో ఇటువంటి చర్యలు జరగకుండా మన దేశ ప్రభుత్వం గట్టిగా చర్యలు తీసుకోవాలని, అలాగే జనసేన పార్టీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా పలు కూడళ్లలో జనసేన పార్టీ తరఫున మా అధినేత పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు మేము చేస్తున్న నిరసన కార్యక్రమం ప్రతి ఒక్కరూ ఇక్కడికి ఇచ్చేసి మాకు సంఘీభావం తెలిపిన తెలుగుదేశం, బీజేపీ నాయకులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. ఈరోజు పొదిలి మండలంలో పెద్ద బస్టాండ్ వద్ద ఈ మౌన పోరాట దీక్ష నిర్ణయించాం. గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్ మరియు జనసేన పార్టీ అధ్యక్షులు వాళ్ళు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఈ దీక్ష మేము నిర్ణయించాం. పహల్గాంలో జమ్మూ కాశ్మీర్లో ఏదైతే యాత్రికుల మీద దాడి జరిగిందో దాన్ని ఖండిస్తూ ఈ దీక్షని మేము నిర్ణయించాం. అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా పొదిలి పట్టణంలోని పెద్ద బస్టాండ్ సర్కిల్ నందు శాంతియుతంగా మౌన పోరాట దీక్ష చేస్తున్నాం. పహల్గాంలో జరిగిన దాడిని ఖండిస్తూ నరేంద్ర మోడీ గారు ఈ కుట్ర అనుకున్న ప్రతి ఒక్కరిని శిక్షించాలని మౌన పోరాట దీక్ష చేస్తున్నాము. దీనికి సహకరించిన టీడీపీ నాయకులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. మళ్ళీ చెప్పండి ఫస్ట్ చెప్తున్నాను. ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు పొదిలి పట్టణంలోని పెద్ద బస్టాండ్ సర్కిల్ నందు ఏదైతే పహల్గాంలో జరిగిన 26 మందిని యాత్రికులను చంపిన ఉగ్రవాదులను తీవ్రంగా శిక్షించాలని భారతదేశ ప్రభుత్వం ఖచ్చితంగా ఆదేశ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ ఉగ్రవాదులు అనుకున్న దుష్ట శక్తులను కూడా మట్టుబట్టాలని కోరుకుంటున్నాము. కాశ్మీర్లో జరిగినటువంటి మరణ హోమం ఏ విధంగా జరిగిందనే దాని మీద యావత్ భారతదేశం దిగ్భ్రాంతి చెందింది. దీనిని ఖండిస్తూ జనసేన ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రకాశం జిల్లా పొదిలిలో జనసేన ఆధ్వర్యంలో ఈరోజు మౌన దీక్ష చేయడం జరుగుతుంది. ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి యువత మొత్తం ముక్తకంఠంతో ఇటువంటి దుశ్చర్యల్ని ఖండించి ఆ ముష్కరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని భారతదేశ ప్రభుత్వం మట్టు పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటాం. ఇటువంటి కార్యక్రమాలు భారతదేశంలో మళ్ళీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మోడీ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. ప్రకాశం జిల్లా పొదిలి కూటమి ప్రభుత్వం తరఫున టీడీపీ, జనసేన అందరం కూడా మేము ఈరోజు మన భారతదేశంలో జరిగిన సంఘటన గురించి, కాశ్మీర్లో పహల్గాంలో జరిగిన సంఘటన గురించి ఈరోజు అందరము మౌనవ్రతంగా మేము అందరం కూర్చోవడం జరిగింది. సంఘటన చూసి మేమెంతో దిగ్భ్రాంతి చెందాము. మన భారతదేశ ఆడబిడ్డలకి ఏంది పరిస్థితి? మన భారతదేశ ఆడబిడ్డలు ఈరోజు భర్తలను కోల్పోయి ఈ స్థితిలో ఉన్నారు అంటే పాకిస్తాన్ దానికి మెయిన్ కారణం.
పాకిస్తాన్ ఎన్ని తప్పులు చేసినా మనం శాంతి శాంతి అని చెప్తున్నాం. వాళ్ళని పెట్టి శాంతి మన భారతదేశం మొత్తము శాంతితో ఇన్ని రోజులు జరిపారు. ఇక మీద శాంతి లేదు, మనకు ఓర్పు లేదు. మన మోడీ ప్రభుత్వం గట్టిగా సీరియస్గా తీసుకుంది. త్వరలో వాళ్ళు ఎక్కడున్నా కానీ ఎట్టి పరిస్థితుల్లో కానీ ఒక్కరిని కూడా వదలకుండా మొత్తాన్ని ఏరిపారారని చెప్పి మన దేశ ప్రజలందరూ కూడా కూటమి తరఫున మేము ఆకాంక్షిస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా మన భారతదేశ పౌరుడు ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం సీరియస్గా తీసుకొని అందరూ కూడా